సో హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు RRR చేసింది అప్పుడెప్పుడో ఒక 4 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర. సో ఒక 3 సంవత్సరాలు అనుకోండి పోనీ. సో అన్ని సంవత్సరాలు అయిపోయినా స్టిల్ వీళ్ళిద్దరి మధ్యన ఇంకా పోటీ అయితే నడుస్తూనే ఉంది. ఏ విషయంలో అంటారా, ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా అయితే ఆఫ్లైన్ లుక్స్ కోసం అయితే ఫ్యాన్స్ అయితే మళ్ళీ ఆ ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు అనమాట. సో చరణ్ గారిది బాగుందని చెప్పి వాళ్ళు, ఎన్టీఆర్ గారిది బాగుందని చెప్పి వీళ్ళు. సో ఎయిర్పోర్ట్లో క్యాజువల్గా వాళ్ళ షూటింగ్ అయితే ఫినిష్ చేసుకొని రిటర్న్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయే మోడ్లోన. సో కొంతమంది ఫోటోలు తీస్తూ ఉంటారు, అది కామనే. బట్ అక్కడ ఏంటి అంటే ఆఫ్లైన్ లుక్స్, అక్కడ ఏమి కూడా కాస్ట్యూమ్స్ వాడరు, మేకప్ కానీ ఏం వాడరు అనమాట. మొత్తం న్యాచురల్గానే ఉంటుంది. సో అలాంటి లుక్స్ మీద ఎలాంటి ఇప్పుడు స్టైలిష్గా ఫ్యాంట్లు వేసి స్టైలిష్గా రెడీ అయిపోయి అలాంటి లుక్స్ కాకుండా చరణ్ గారికి కొంచెం ఒక మెట్టు ఎక్కువగానే ప్రశంసలు వస్తున్నాయి అని చెప్పి అయితే సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది అనమాట. సో ఎందుకు అంటే మరి ఆ మ్యాచింగ్ డ్రెస్ కానీ లేకపోతే ఆ ఆరా కానీ యాటిట్యూడ్ అంతా కూడా ఎక్కడో ఎన్టీఆర్ గారితో కంపేర్ చేసుకుంటే చరణ్ గారు ఇంకో మెట్టు ఎక్కువే ఉంది అన్నట్టయితే మాట్లాడుతున్నారు అనమాట. బట్ అగైన్ తారక్ గారి ఫ్యాన్స్ అయితే దాన్ని కంప్లీట్గా అపోజ్ చేస్తున్నారు. సో మరి ఇది ఎప్పటి నుంచో మనకి RRR అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా ఈ ఫ్యాన్ వార్స్ అయితే చూస్తున్నాం అనమాట. బట్ నా వరకు వచ్చేటప్పటికి ఇద్దరిది బాగానే ఉంది, ఇద్దరు లుక్స్ కూడా ఈక్వల్గానే ఉన్నాయి, బాగున్నాయి నాకు అడిగితే. సో బట్ ఏంటంటే చరణ్ గారిది రగ్గడ్ లుక్ మీద ఇంకొంచెం స్టైలిష్గా కనిపిస్తుంది. సో తారక్ గారిది ఏంటంటే ఒక క్లాస్ లుక్. సో ఇది ఏంటంటే మాస్ క్లాస్ కలిపితే అగైన్ మనకంటే ఆ కంపారిజన్ అనేది మాస్ వైపే టర్న్ అవుతుంది అనమాట. సో మరి మీకేమనిపిస్తుంది? సో ఇద్దరు లుక్ చూసిన తర్వాత ఎవరిది బాగుంది, ఎవరిది బాగాలేదు కింద కామెంట్స్లో చెప్పండి.